జ్ఞానదీపాలుగా వెలుగొందుతుంటారు. గురువుల వల్ల జ్ఞానం నిరంతరం జీవన తరంగిణిలా ముందుకు ప్రసారమవుతుంది. గురువు లేకపోతే విజ్ఞానవాహిని ముందుకు కొనసాగదు. లౌకికపరమైన జ్ఞానమైనా ఆధ్యాత్మిక జ్ఞానమైనా గురువుల వల్ల మాత్రమే వర్ధిల్లుతుంది. అలాంటి గురుపరంపరకు మన దివ్యధాత్రి భారతజనయిత్రి పెట్టింది పేరు. ఆధ్యాత్మిక చైతన్యం, యోగ జీవనం, ధార్మిక చింతన, సత్సంగం, మానవీయ విలువలు, సద్గుణ సంపద, సాధు జీవనం ఇలా ఎన్నెన్నో ఉదాత్తమైన అంశాలను గురువులు ప్రబోధిస్తారు. వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తుల్లో చేతనత్వం విలసిల్లి సమాజోద్ధరణకు వారు ఉపకరిస్తారు, ఉపకరణలుగా మారతారు. అలాంటి గురువులను, ఆచార్యులను సదా మన ఆర్ష సాంప్రదాయం సమున్నతంగా గౌరవిస్తూనే ఉంటుంది. ఆ సంవిధానంలోనే శ్రీ బాలానంద స్వామి జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఆశ్రమాన్ని స్థాపించారు. దేశం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక భావజాలాన్ని విస్తృతంగా పరివ్యాప్తం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అనేక ఆశ్రమాలు ఉన్నా దేవ్ఘర్ ప్రాంతంలో వెలసిన శ్రీ బాలానంద ఆశ్రమం ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకుంది. ఈ ఆశ్రమం పూజా విధానాలకు మాత్రమే పరిమితం కాకుండా సాధన, సేవ, సమాజహితం అనే 3 మార్గాలను సమన్వయం చేస్తూ ఒక జీవన విధానాన్ని ప్రజలకు చూపింది. ఈ పవిత్ర క్షేత్రానికి ప్రేరణగా నిలిచిన గురు శిఖామణి శ్రీ బాలానంద స్వామి. గురువుగా బాలానంద స్వామి ఎందరికో మార్గదర్శకత్వం వహించారు. శ్రీ బాలానంద స్వామి జీవితం త్యాగానికి, సాధనకు, సేవకు అంకితమైన జీవితం. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతన, మౌనం, ధ్యానం పట్ల ఆకర్షణ కలిగిన ఆయన యవ్వన దశలోనే బ్రహ్మచర్య మార్గాన్ని స్వీకరించి జీవితమంతా నామస్మరణను శ్వాసలా కొనసాగించారు. కాశీ, గయా, దేవ్ఘర్ వంటి పవిత్ర ప్రాంతాల్లో దీర్ఘకాల సాధన చేసి అనంతరం దేవ్ఘర్ ప్రాంతాన్ని తన సాధనా కేంద్రంగా ఎంచుకున్నారు. ఆ నేపథ్యంలోనిదే శ్రీ బాలానంద ఆశ్రమం. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే లోకానికి దూరంగా ఉండడం కాదు, లోకంతోనే ఉండి లోకహితానికి జీవించటం. అందుకే ఆశ్రమ నిర్మాణం మొదలైన నాటి నుంచి నిత్య పూజలు, భజనలు, ధ్యానం కొనసాగుతూనే అన్నదానం, వైద్య సేవలు, విద్యా సహాయం వంటి కార్యక్రమాలు సమాంతరంగా సాగాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, అజ్ఞానంలో ఉన్నవారికి వెలుగు చూపటం ఇవే నిజమైన భక్తి అని స్వామి నమ్మారు. ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక సాధనలు చాలా సరళమైనవి. హరినామ సంకీర్తన, మౌనం, ధ్యానం, సత్సంగం ఇవే ప్రధాన సాధనా మార్గాలు. క్లిష్టమైన యోగా పద్ధతులు కాకుండా సాధారణ మనిషి కూడా అనుసరించగల మార్గాన్ని స్వామి చూపించారు. రోజూ కొంతసేపు మౌనం, కొంతసేపు నామస్మరణ, కొంతసేపు సేవ ఈ 3 పాటిస్తే జీవితం మారుతుందని ఆయన ఉపదేశం. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే.
సేవా కార్యక్రమాలు ఈ ఆశ్రమానికి ఆత్మ వంటివి. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. పండుగలు, ఉత్సవాల సమయంలో వేలాది మందికి భోజనం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. విద్యార్థులకు నైతిక విలువలు, సాంస్కృతిక అవగాహన అందించే కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ సేవలన్నీ ప్రచారం కోసం కాదు, సాధనలో భాగంగా జరుగుతాయి. సేవ చేసిన మనసుకే ధ్యానం సులభతరమవుతుందని స్వామిగారు తరచూ చెప్పేవారు. బాలానంద స్వామి ఉపదేశాలు చాలా లోతైనవి, కాని ఆచరణకు చాలా సులభమైనవి. నామస్మరణే నిత్య సాధన అని ఆయన చెప్పారు. మౌనం అంతరంగ గురువు అని ప్రబోధించారు. ఆడంబర పూజ కంటే అంతరంగ శుద్ధికే ఎక్కువ విలువ ఇచ్చారు. కోపం బలహీనత అని, క్షమ నిజమైన శక్తి అని వివరించారు. సేవ లేకుండా భక్తి సంపూర్ణం కాదని స్పష్టంగా చెప్పారు. సరళ జీవనం అలవాటు చేసుకుంటే భయం తగ్గుతుందని, సంతృప్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాలక్రమంలో బాలానంద స్వామి అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు. ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః. ఆయన దేహత్యాగం తర్వాత కూడా ఆశ్రమం దివ్య చైతన్యంతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహణ ఒక వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా శిష్య పరంపరలో శిక్షణ పొందిన సీనియర్ బ్రహ్మచారులు మరియు ట్రస్ట్ వ్యవస్థ ద్వారా సాగుతోంది. ఈ విధానం కూడా స్వామిగారి బోధనల ప్రతిబింబమే. వ్యక్తి ప్రచారం కాదు, పరంపర విలువే ముఖ్యం అనే సిద్ధాంతం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక గురుధామం మాత్రమే కాదు, ఒక జీవన పాఠశాల. ఇక్కడికి వచ్చినవారు కేవలం ఆధ్యాత్మిక చింతన కోసమే కాకుండా తమ జీవన విధానాన్ని పరిశీలించుకుంటారు. తాము ఎంతవరకు సరళంగా జీవిస్తున్నామో, ఎంతవరకు సేవ చేస్తున్నామో ఆలోచిస్తారు. అప్పుడు వారిలో అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది, అశాంతి తగ్గి శాంతి స్థిరపడుతుంది. శ్రీ బాలానంద ఆశ్రమం మనిషిని లోపల నుంచి మార్చే క్షేత్రం. నామస్మరణతో మనస్సును శుద్ధి చేసి, ధ్యానంతో శాంతిని పెంచి, సేవతో సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలా మలిచే మార్గాన్ని ఈ ఆశ్రమం చూపిస్తుంది. సేవతో శుద్ధి, నామంతో శాంతి, గురుమార్గంతో జీవన సార్థకత ఏర్పడుతుందని బాలానంద స్వామి పేర్కొన్నారు. బాలా త్రిపుర సుందరి భవానీ, బాలా త్రిపుర సుందరి భవానీ, నవకోణా పురవాసిని, బాలా త్రిపుర సుందరి భవానీ, నవకోణా బాలానంద స్వామి ఆశ్రమ కట్టడాలకు ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఇది కేవలం ఇటుకల సమాహారం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన,
సత్యశోధనా క్షేత్రం. దేవ్ఘర్ పవిత్ర భూమిపై వెలసిన శ్రీ బాలానంద స్వామి ఆశ్రమం సాధన, సేవ, శాంతి అనే 3 తత్వాలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఆశ్రమ కట్టడాలు బయటకు సాధారణంగా కనిపించినా అంతర్భావంలో అపారమైన ఆధ్యాత్మికత లోతు దాగి ఉంది. ఇక్కడి ప్రతి నిర్మాణం వెనుక ఒక సందేశం ఉంది. ప్రతి గోడ ఒక సాధనా పాఠం చెబుతుంది. ఆశ్రమంలో అడుగు పెట్టగానే మనసును ఆకర్షించే నిర్మాణం ధ్యాన మందిరం. ఇది విశాలంగా, ప్రశాంతంగా నిర్మించబడింది. పెద్ద హాలు, తక్కువ అలంకరణ, సహజ వెలుతురు ప్రవేశించే విధానం ఇవన్నీ ధ్యానానికి అనుకూలంగా రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ కూర్చున్న వెంటనే మనసు నిశ్శబ్దంగా మారుతుంది. మాటలు అవసరం లేని స్థితి ఇక్కడ సహజంగా ఏర్పడుతుంది. ఈ మందిరం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆధ్యాత్మికతకు ఆడంబరం అవసరం లేదు. ఏకాగ్రతే నిజమైన అలంకారం. శ్రీ బాలానంద స్వామి నివసించిన కుటీరం ఆశ్రమంలో అత్యంత ప్రత్యేకమైన నిర్మాణం. చిన్న గది, తక్కువ వస్తువులతో సాదా సీదాగా ఓ సన్యాసి నివసించిన కుటీరంగా ఇది గోచరమవుతుంది. ఈ కుటీరం ఒక గొప్ప జీవన పాఠం. ఎంత తక్కువలో జీవించగలమో అంత ఎక్కువ శాంతి లభిస్తుందని ఇది నిశ్శబ్దంగా బోధిస్తుంది. భజన మందిరం ఆశ్రమానికి హృదయం లాంటిది. ఇక్కడ ఉదయం, సాయంత్రం నామస్మరణ, సంకీర్తనలు జరుగుతాయి. నిర్మాణం గుండ్రంగా, విశాలంగా ఉండడం వల్ల ధ్వని సహజంగా ప్రతిధ్వనిస్తుంది. సంగీతం వినిపించదు, దైవనామమే గాలిలో రవళిస్తుంది. ఈ భజన మందిరం ఒక సత్యాన్ని చెబుతుంది. నామస్మరణ వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, సమూహ శక్తి కూడా. నామస్మరణం ధన్యోపాయం అనే భావనకు ఇది సంకేతమై నిలుస్తుంది. ఆశ్రమంలో అన్నదానశాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది సాధారణ భోజనశాల కాదు, ఇది సేవకు ఆలయం. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు రుచిగా, శుచిగా భోజనం సిద్ధమవుతుంది. ఆకలితో వచ్చిన వారికి కుల, మత, వర్గ, భాష అనే భేదాలు ఉండవు. ఈ కట్టడం ఒక సందేశమిస్తుంది. ఆకలి తీరిన తర్వాతే ఆధ్యాత్మికత మొదలవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే సాధకులు, భక్తుల కోసం ఆశ్రమంలో అతిథి గృహాలు ఉన్నాయి. ఇవి హోటల్ గదుల్లాంటివి కావు. అవసరానికి సరిపడే సౌకర్యంతో, ప్రశాంత వాతావరణంతో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉంటూ సాధన చేసుకోవడం కోసం వస్తారు. ఆశ్రమ ప్రాంగణంలో వైద్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, సేవా శిక్షణలకు ఉపయోగపడే ప్రత్యేక గదులు ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక అవసరాల కోసం నిర్మించబడినప్పటికీ దీర్ఘకాల సేవ లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సాధన, సేవ విడదీయలేని అంశాలుగా ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆశ్రమ కట్టడాలన్నీ ప్రకృతిలో ఉంటూ ప్రకృతితో కలిసి జీవిస్తాయి. చెట్లు, మట్టి రంగు గోడలు, విస్తృత ప్రాంగణం ఇవన్నీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది ఒక మౌన సందేశం. ప్రకృతికి దగ్గరైనవాడే తనకు తాను దగ్గరవుతాడు. శ్రీ బాలానంద స్వామి ఆశ్రమ కట్టడాలు మనకి ఒక స్పష్టమైన విషయాన్ని చెబుతాయి. ఈ ఆశ్రమం ఇటుకల సమాహారం కాదు, ఇది జీవన విధానం. సరళత, శాంతి, సేవ ఈ 3 తత్వాలకు నిలువెత్తు రూపం. ఇదే ఈ ఆశ్రమ గొప్పతనం. ఇదే స్వామి మౌన ఉపదేశం.
భారత ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కొంతమంది మహానుభావులు మాటల కన్నా మౌనంతో, బోధనల కన్నా జీవనాచరణతో, ఉపదేశాల కన్నా సాధనతో ప్రజలను ప్రభావితం చేశారు. అలాంటి సాధకుల వరుసలో శ్రీ బాలానంద స్వామి ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. ఆయన జీవితం ఆడంబర రహితంగా అంతర్ముఖ సాధనతో జీవితాన్ని కొనసాగించారు. ఏకాంతం, మౌనం, దైవ నామస్మరణలో లీనమయ్యే స్వభావం ఆయనలో జీవన పర్యంతం కనిపించేది. లోతైన అంతర్ముఖ తపన ఆయనను నిరంతరం ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది. కాలక్రమంలో ఈ తపన బలపడుతూ లౌకిక ఆకర్షణల నుంచి సహజమైన విరక్తిని కలిగించింది. ఇదే ఆయనను త్యాగ మార్గంలో అడుగుపెట్టేలా చేసింది. ఆధ్యాత్మిక గురువుగా ఆయన తన జీవిత లక్ష్యం, గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నారు. దీర్ఘకాల ఆలోచన, అంతరంగ దృఢ సంకల్పం ఫలితంగా వచ్చిన స్థితి ఆయనను సమున్నత గురువుగా తీర్చిదిద్దాయి. ఎన్నో పవిత్ర ప్రాంతాల్లో సన్యాసులు, సాధకుల సన్నిధిలో కాలం గడుపుతూ అనేక విధాల సాధనలను అవలంబించారు. ప్రతి చోట ఆయనకు లభించిన సారాంశం ఒకటే: ఆత్మశాంతి బయట కాదు, లోపలే ఉందనే సత్యం. శ్రీ బాలానంద స్వామి సాధనా పద్ధతి చాలా సరళమైంది, కాని అత్యంత లోతైంది. క్లిష్టమైన యోగాసనాలు లేదా ఆడంబరమైన తంత్ర పద్ధతుల కన్నా నామస్మరణను ఆయన ప్రధాన సాధనగా ఎంచుకున్నారు. హరినామ జపం ఆయన శ్వాసగా మారింది. ఏ స్థితిలో ఉన్నా హరినామ స్మరణ మాత్రం నిరంతరం కొనసాగేది. మౌనం ఆయనకు గురువు. రోజులో ఎక్కువ భాగం మౌనంలో గడిపేవారు. ఈ మౌనం కేవలం మాటలు ఆపటం కాదు, ఆలోచనలను శాంతింపచేసే సాధన. మౌనం ద్వారా అంతరంగ స్వరాన్ని వినడం ఆయన సాధనలో కీలక భాగం. ధ్యానం ఆయన జీవన కేంద్రం. దీర్ఘకాలం ఒకే చోట కూర్చొని శ్వాసపై దృష్టి నిలిపి మనసును ఏకాగ్రం చేసే విధానాన్ని ఆయన పాటించారు. ఈ ధ్యానం ద్వారా మనసులోని అస్థిరత క్రమంగా తగ్గి సహజమైన శాంతి స్థిరపడింది. వైరాగ్యం, తపస్సు, సేవ 3 మార్గాల సమన్వయంగా ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని విశ్లేషించవచ్చు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. శ్రీ బాలానంద స్వామి సాధనలో తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, అవసరానికి మించిన కోరికలను తగ్గించడం. ఆహారంలో నియమం, నిద్రలో నియమం, మాటలో నియమం ఇవే ఆయన తపస్సు లక్షణాలు. వైరాగ్యం అంటే లోకాన్ని ద్వేషించటం కాదు, లోకంలో ఉండి లోక బంధనాలకు లోను కాకపోవడం. ఈ వైరాగ్యం ఆయన ప్రవర్తనలో సహజంగా కనిపించేది. గౌరవం వచ్చినా, విమర్శ వచ్చినా సమాన దృష్టితో స్వీకరించేవారు. సేవ కూడా సాధనలో భాగమే అనే భావన ఆయనలో బలంగా ఉండేది. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం, బాధలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, అజ్ఞానంలో ఉన్నవారికి మార్గదర్శనం చేయడం ఇవన్నీ ఆయన దృష్టిలో ధ్యానంతో సమానమైన సాధనల సమాహారం. దీర్ఘకాల సాధన ఫలితంగా ఆయన వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత స్థిరపడింది. ఆయన మాటలు తక్కువగా మాట్లాడినా ప్రభావం ఎక్కువగా ఉండేది. కూర్చుంటేనే మనస్సు శాంతించేదని అనేక మంది అనుభవాలు చెబుతాయి. ఇదే ఆయన సాధనా సారాంశం. ఆయన జీవితం ఒక స్పష్టమైన సందేశమిస్తుంది.
ఆధ్యాత్మికత అంటే మానసికంగా పరిణతి చెందటం, సాధన అంటే శోధనాపూర్వకమైన జీవన విధానం. శాంతి కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు, నీ లోపలే ఉంది అనే సందేశాన్ని బాలానంద స్వామి అనుగ్రహించారు. ఆయన జీవితమే ఒక సందేశం. ఆయన ఆచరించి చూపిన ఆధ్యాత్మిక సూత్రాల సమాహారం నవజీవన స్రవంతిగా మున్ముందుకు ప్రవహిస్తోంది. సేవ, దానం, త్యాగం, చింతన, ధర్మాచరణ వంటి ఉదాత్తాంశాల మేలుకలయికగా ఆయన జీవనగమనం కొనసాగింది. మానవీయ విలువలను చాటుకోవడం మాత్రమే ఆధ్యాత్మిక సాధన అని చెప్పిన బాలానంద స్వామి ఆవిష్కరించిన ఈ ఆశ్రమం నిరంతరం తరంతరం ఆధ్యాత్మిక భావ పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.